అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ప్రారంభించబోతోందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు మన చంద్రబాబు నాయుడు గారు తీపి వార్తనైతే అందజేశారండి. మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. మనకు ఈ నెల అంటే జనవరి నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ ఈ తెల్ల రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకుంటాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే మనకు ఇంతకు ముందే చాలా రోజుల కిందటే ప్రారంభం కావాల్సింది ఈ ప్రక్రియ. అయితే దాన్ని పోస్ట్పోన్ చేశారు. వివిధ కారణాల వల్ల దాన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు అయితే ఇప్పటికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయండి. ఇంకా 2 లక్షల అప్లికేషన్లు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అంటే వివిధ రకాలుగా స్ప్లిట్టింగ్కి, తర్వాత అడ్రస్ చేంజెస్కి, ఇలాంటి దానిల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఈ అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగిందనమాట. ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవి 2 లక్షల పైగా అప్లికేషన్లు ఉన్నాయి. మొత్తం 1,50,00,000 మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఈ రేషన్ కార్డులు ఇస్తారా కొత్త రేషన్ కార్డులు అని. ఇప్పటికి 1,50,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు. అయితే ఈ తెల్ల రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏమంటే మనకు కొత్త రేషన్ కార్డులు కొత్త కలర్స్లో, కొత్త రంగుల్లో, కొత్త క్యూఆర్ కోడ్తో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇవి జస్ట్ మన క్రెడిట్ కార్డ్స్ లాగే ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ సైజులోనే ఉంటాయన్నమాట. ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతోందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను ఎలా ఇవ్వబోతోందంటే మనకు క్రెడిట్ కార్డ్ లాగా చిన్న కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అంత్యోదయ అన్న యోజనకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చిందండి. మనకి అంత్యోదయ అన్న యోజనకు సంబంధించి కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్లు మనకు జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అంత్యోదయ అన్న యోజన తరఫున మనకు బెనిఫిట్స్ ఏముంటాయంటే నెలకు 35 కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా సరుకుల ధరలు కూడా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. బలహీన వర్గాలకి, ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువగా ఉన్న వర్గాలకి ఈ అంత్యోదయ అన్న యోజన కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అంత్యోదయ అన్న యోజన కార్డులకు మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తక్కువ అమౌంట్కి చూపించాల్సి ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయండి. కొత్త డిజైన్లలో కొత్త క్యూఆర్ కోడ్తో అయితే ఈ రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ అండి. మనకైతే ఇప్పుడు పెన్షన్లు వెరిఫికేషన్ అయితే జరుగుతోందన్నమాట. దివ్యాంగ సోదరులు 8 లక్షల మంది అయితే ఉన్నారు. ఈ 8 లక్షల మందికి దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే జరుగుతోందన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు డెడ్లైన్ విధించిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫిబ్రవరి 28 తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లికేషన్లు తీసుకుంటారండి. ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. కొత్త రేషన్ కార్డులు పొందిన వాళ్ళు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. కాబట్టి అవకాశం కల్పించడం కోసం మనకైతే ఫిబ్రవరి తర్వాత మనకు మార్చిలో అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకునే అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఏదైనా ప్యారలల్గా జనవరి నెలలో తీసుకుంటే మాత్రం చెప్పలేము. కానీ 99% ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మనకి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటుంది అని సమాచారం అండి. ఇదండి లేటెస్ట్ సమాచారం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.